మనం ఇప్పుడు చిన్న సాహసం చేయబోతున్నాం. అదేంటి, ఈ లారీ ఉంది కదా, సాయిగడ లారీ పైకి ఎక్కేసి ముందుకు ఎలా ఎక్కాలో చూద్దాం. బయటకు నుంచో ఇది అట్టుకో, ఈసారి ఇది అట్టుకుని డోర్ ముకోవాలి, ఆ పక్క డోర్ ముకోవాలి, పైకి ఎక్కువ మళ్ళీ దాన్ని ముకోవాలి పైకి. ఇప్పుడు మన కింద ఎవరెవరు ఉన్నారు? మన కింద గురువుగాడు ఉన్నాడు. రే బాబు, అదంతా జొన్నాడ కాలనీ, ఇది జొన్నాడ ఊరు. ఇది యాక్చువల్గా నేషనల్ హైవే. చూసా ఎంత బాగుందో అరా, నేషనల్ హైవే ఇది. 16. సో అద్భుతం అంటే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం నుంచున్న దేని మీద తెలుసా? కోడిగుడ్లు. ఇంకా దీనిపైన అది ఉంటుందా, ఇనపే ఉంటాయా మరి? అరా నుంచి సకలేస్తున్నాం రే, ఇలా వెళ్ళిందిరా. ఈ లోపల తీసే లోపు ఒక రాయి వచ్చింది. బాబా వీడియో కోసం చూసుకుంటే ఫోన్ల మీద పగల కొట్టేస్తారు మీరు. యారా గురు, టైర్లు మార్పించడానికి వచ్చాను మనం. దీనికి కొత్త టైర్లు వేసి పాత టైర్లు పట్టుకెళ్ళిపోతాం అన్నమాట. అది సంగతి. అయ్యి బాబు అమ్మా, ఇక్కడ టాస్క్ ఎక్కడం కాదు, దిగటం. ఇప్పుడు దీని మీదకి దిగి, దీని మీద నుంచి అక్కడికి దిగి, అలా దిగి అలా వెళ్ళిపోవాలి. అది సంగతి. దిగుతాను. ఇప్పుడు ఆ లారీ అస్సాం వెళ్ళిపోయింది, మనం ఇప్పుడు ఆలవరం వెళ్ళిపోతున్నాం అనమాట. మరి ఇప్పుడు అద్భుతమైన విహారీ యాత్రకి సిద్ధంగా ఉన్నారా? అదిగోండి. హారతి సాయి బాబా. ఈ అద్భుతమైన రోలర్ కోస్టర్ రైడ్ని సరిగ్గా చూసుకునేది ఈ రోడ్లు మాత్రమే. మా ఊర్లో అతి దరిద్రపు రోడ్ ఇదే ఎస్ టర్నింగ్ అంటారు దీన్నే. ఇలా వెళ్ళి అలా తిరిగి అలా వెళ్ళాలి. రోడ్డు కూడా చూసారా, చాలా వందనంగా ఉంటుంది. ఈ ప్లేస్ బాగుంటుంది, ప్లస్ అక్కడ ఇంకా చాలా బాగుంటుంది. యా, ఇది మినీ లేక్ వ్యూ అన్నమాట. సందర్శకులు అప్పుడప్పుడు వచ్చి, ఇదిగో ఇలాంటి వాళ్ళు వచ్చి కంగారు పడి అందులో దూకేస్తూ ఉంటారు. ఇన్స్టెంట్గా స్విమ్మింగ్ పూల్ అనమాట. అంత కంగారుగా వచ్చాడు, ఏమైనా పీకేడా? లేదు, మూసుకొని ఆగి ఆ పక్క నుంచి వెళ్ళాల్సిందే. యా, మినీ వాటర్ సర్వీస్ చూసారా? అది అక్కడ చూసావా, ఇంకా చాలా బాగుంటుంది. మాల్మూరు రోడ్ల గురించి చూసుకుంటే అబ్బా ఇంకే రాయొచ్చు. ఇప్పుడు వర్షం వచ్చే సూచనలు కనపడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు అంతా నాకెందుకు చెప్తున్నావు అంటావా? మబ్బులు బాగున్నారా? మబ్బు చూడు, ఈ రూట్లో వెళ్తే అసలు పొల్యూషనే ఉంటుంది.
దొరుకుతుంది మనకి. ఇటు సైడ్ బట్టి, ఇటు సైడ్ కొబ్బరి పీచ్ ఫ్యాక్టరీ, ఇది ఆల్మూర్ ఎంట్రన్స్. బండి దేనికి ఆపుతున్నారా? కొంచెం కాదు, నా పరిస్థితి నా బండి వేసుకొచ్చుంటే వెనకాల ఎదర నెంబర్ ప్లేట్లు లేవు. బండి పక్క పెట్టామ్మా, నీ మీద కేసు అవుద్దమ్మా, నీకు లైసెన్స్ లేదమ్మా. సో ఎంత బాగున్నాయో రోడ్లు. అమ్మా చూడు ఎంత రెక్లెస్గా, ఇర్రెస్పాన్సిబుల్గా సింగిల్ హ్యాండ్తో చేతితో ఫోన్ వేసుకొని ఎందుకురా గుర్రా. ఇప్పుడు సాహస వీరులు సాగర కన్య లేకుండా సాహసం చేయబోతున్నారు. అది నైస్. ఇప్పుడు ఇటు సింగిల్ హ్యాండ్తో అలా లాక్కెళ్ళిపోతాడు ఇడే. తూనీగా మూడు దొల్లుచుకుంటే వెళ్దాం. అలా కాదురా, ఇలా తొయ్య, అది అలా పడి ఇలా దొల్లుచుకుంటే ఇలా లోపలికి వెళ్ళిపోతే తూనీగా. ఇడ్లీనా హెల్ప్ చేస్తాను అట్లాగమ్మా. ఎంత కంగారా, తీసేదాకా కూడా ఆగవా. ఇప్పుడు సింగిల్ హ్యాండ్తో మనం ట్రై చేద్దాం, అవ్వపోయింది అనుకో గమ్ముగా వదిలేసి వెళ్ళిపోదాం. అలా వచ్చి పెట్టుకుంటా. అది చాలా బరువు ఉంది, చాలా బరువు ఉంది. ఒరే ఒరే రే ఒరే చేప ఆడైపోయిందిరా. పుష్ 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 పుష్ప పుష్. పాపం ఇప్పుడు దాకా బుజ్జిగాని దోమలు కుట్టేస్తున్నారు. అయ్యో 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 దోమలు కుట్టేసినాయి ఇప్పుడు దాకానే. దీనికి మళ్ళీ స్టార్ట్ అయ్యే జబ్బు వచ్చింది, స్టార్ట్ అవ్వట్లేదు. ఫోన్లో బాబా అయ్యింది.